ఇక సమ్మక్క సారక్క సాక్షిగా హామీలు అమలు చేస్తామని నాడు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇప్పుడు అదే సమ్మక్క సారక్క జాతర సాక్షిగా మరోసారి అబద్ధాలు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు పలికాడు. కానీ ఇప్పటి వరకు హామీల అమలు జరగడం లేదు. నాడు సమ్మక్క సారక్క సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు అదే మేడారం సమ్మక్క జాతరకు ఏ ముఖం పెట్టుకొని పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఏ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన 6 గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు, జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమణుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.